బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి హత్య ఉదంతం పైన ఆయన బాధితులను కలిసేందుకు వెళ్లారు. మరి ఈ నేపథ్యంలో ఊహించని విధంగా కాళే యాదయ్య పైన అయితే స్థానికులు తిరగబడ్డారు. షాబాద్లోని ధర్నా ప్రాంతానికి ఎమ్మెల్యే కాళే యాదయ్య వెళ్లారు. ఈ ఉదయం రాజ్ కుమార్ ఆరుగుని హత్య చేసి పరారైపోయాడు. దీంతో స్థానికులు బంధువుల్లో తీవ్రమైనటువంటి ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతా ఒక్కసారిగా రోడ్డుపైకి ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలని మరి నిరసనకు దిగారు. ఈ సందర్భంలో ధర్నా చౌక్కు ఎమ్మెల్యే యాదయ్య వెళ్లడం జరిగింది. ఇంత ఉదంతం జరిగిన తర్వాత ఎందుకు వచ్చావంటూ స్థానికులు ఆందోళనకారులైతే ఎమ్మెల్యే యాదయ్య పైకి దూసుకువచ్చారు. ముందే హెచ్చరించినా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా 6 నిండు ప్రాణాలు పోయాయని ఫైర్ అయ్యారు. మర్డర్ చేసినటువంటి నరహంతకుడు రోడ్డుపైన దర్జాగా తిరుగుతూ ఉన్నా కూడా మీ ప్రభుత్వం, పోలీసులు ఏమీ చేయలేకపోయారంటూ ధ్వజమెత్తారు. ఆందోళనకారులు ఎమ్మెల్యే పైకి ఒక్కసారిగా దూసుకురావడంతో కాళే యాదయ్య పరుగులు తీశారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే త్రుటిలో తప్పించుకొని కార్యకర్తల మధ్యలో నుంచి పరారైపోయాడు. పోలీసులు కూడా ఆయనకు రక్షణగా నిలిచారు. పోలీసుల అండతో కాళే యాదయ్య సురక్షితంగా అయితే బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాధితులు. ఎస్ఐను సస్పెండ్ చేయాలని, నిందితుడిని తమకు అప్పగించాలంటూ ఉద్ఘాటించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో పోలీసులు కూడా భారీగా అయితే మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పరామర్శించేందుకు వెళ్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ముందస్తుగా చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రమాదాలు కూడా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. మరి ఇదే అంశం పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. అయితే మరి షాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఉదంతం ఉందో, 6 మందిని మర్డర్ చేసినటువంటి ఉదంతం, దాన్ని పరామర్శించేందుకు అయితే అక్కడికి కాళే యాదయ్య వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే ఆయన పైకి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు, ఆ బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన పైన తిరగబడ్డట్టు తెలుస్తుంది ప్రభాకర్. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏమైంది, అసలు దానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, ఈ షాబాద్ మండలం సంబంధించినటువంటి సంఘటన చాలా బాధకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. 6 మందిని హతమార్చినటువంటి నిందితుడు రాజ్ కుమార్ని ఇప్పటివరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. స్పష్టంగా పోలీసుల వైఫల్యం ఇందులో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు కూడా చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి ఈ హత్య ఉదాంతంపై కూడా ఆయన బాధితులను కలిసేందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఊహించని విధంగా కాళే యాదయ్య పైన కూడా స్థానికులు, వారి కుటుంబ సభ్యులు కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. రాధాకృష్ణ, షాబాద్లోని ధర్నా ప్రాంతానికి ఎమ్మెల్యే కాళే యాదయ్య చేరుకున్నారు. ఈ ఉదయం రాజ్ కుమార్ 6గురిని హత్య చేసి పరారయ్యాడు. దీంతో స్థానికులు, బంధువుల్లో తీవ్ర ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతా ఒక్కసారిగా రోడ్డుపైకి ధర్నాకు దిగారు. బాధితులకి న్యాయం చేయాలంటూ కూడా విధుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్ఐను సస్పెండ్ చేయాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వారు నిరసనకు దిగినటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో ధర్నా చౌక్కు వెళ్ళినటువంటి కాళే యాదయ్యను వారంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో అనేక సార్లు కూడా ఎమ్మెల్యేకి అప్పీల్ చేసుకున్నాము, తనకు సంబంధించి కూడా
మాకు ప్రాణహాని ఉన్నది, దీని మీద చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా చెప్పినా కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు ఎమ్మెల్యే, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, దాంతోపాటు పోలీసులు కూడా. దానివల్లనే ఈ ఉదంతం అంతా కూడా జరిగింది, ఈ 6 ప్రాణాలకి కారణం వీళ్ళే అన్నదాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు, కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానిపైన కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మర్డర్ చేసినటువంటి నరహంతకుడు రోడ్డుపైనే దర్జాగా తిరుగుతున్నా కూడా మీ ప్రభుత్వం పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారంటూ కూడా అక్కడ ఆందోళనకారులు ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యేపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో కాలయాదయ పరుగులు తీశారు. తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పించుకొని కూడా కార్యకర్తల మధ్యలో నుంచి పరారైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా ఆయనకు రక్షణగా నిలిచారు. పోలీసుల అండతో కాలయాదయ సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాధితులంతా కూడా. ఎస్ఐను సస్పెండ్ చేయాలి, నిందితుడిని తమకు అప్పగించాలంటూ కూడా ఉద్ఘాటించారు. ఈ ఉధృత పరిస్థితుల్లో కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి నేపథ్యం. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా పరామర్శకు వెళ్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అదుపు తప్పేటటువంటి పరిస్థితి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఓవరాల్గా ఈ సంఘటన సంబంధించి ఆ నరహంతకుడు ఎవరైతే ఉన్నారో తన మీద కూడా అనేక ఫిర్యాదులు గతం నుంచి కూడా ఉన్నాయి. తన వ్యవహార శైలి కావచ్చు, గతంలో తను కొంతమంది మీద కూడా దాడి చేశాడని దాని మీద కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు వారంతా కూడా. ఇదే అంశానికి సంబంధించి కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో అనేక దఫాలుగా కంప్లైంట్ చేశాము, ఎస్ఐ నిర్లక్ష్యం వహించాడు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా అనేక దఫాలుగా తన గురించి చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా దీని మీద తను స్పందించలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఉదాంతం అంతా కూడా జరిగిన తర్వాత వచ్చి ఏం ముఖం పెట్టుకొని వస్తూ ఉన్నారన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున వారి మీద నిరసనకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజ్ కుమార్ని, ఆ నిందితుడిని మాకు అప్పగించాలి, మేము చూసుకుంటామన్న దాని మీద కూడా వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడికి కలెక్టర్ కూడా రావడం జరిగింది. రాధాకృష్ణ కలెక్టర్ కూడా వచ్చి వారికి ఈ ధర్నాని సద్దుమరిగే విధంగా తను కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ఆందోళనకారు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరినైతే ఎస్ఐ విధుల్లో నిర్లక్ష్యం వహించిండో ఈ కేసుకు సంబంధించి, సో తన మీద యాక్షన్ తీసుకున్నాము, తనని సస్పెండ్ చేశాము అన్న దాని మీద కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ నిందితుడిని త్వరలోనే పట్టుకుని తగిన చర్యలు తీసుకొని తనకి కఠిన శిక్షలు కూడా వేస్తామన్న దాని మీద కూడా వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోనే ఒక్కసారిగా కొంత అక్కడ ఉధృత పరిస్థితి కొద్దిగా సానుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అసలు రాజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి మైనర్ బాలికకు సంబంధించినటువంటి దాంట్లో ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దాదాపు 2 నెలల వరకు కూడా తను రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో తనకి ఎవరో కొన్ని శక్తులు సానుకూలంగా ఉండి ఈ కోర్టులను తప్పించే విధంగా తనని రిమాండ్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ కేసులు కూడా 7 సంవత్సరాల లోపే కేసులు పడ్డటువంటి పరిస్థితి. 7 సంవత్సరాల వరకు కూడా తను జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక కూడా తను ఇట్లాంటి దమనకాండకి దారి తీస్తాడనే దాని మీద కూడా వాళ్ళకి భయభ్రాంతులుగా గురవుతున్నప్పటికీ వారు ఈ పోలీసులకు చెప్పుకున్నా కూడా కొంత ఈ నిర్లక్ష్యమే వహించిందనే దాని మీద కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. సో తను బయటకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అంటే ఒక ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైతే బాధిత బాలిక కుటుంబ సభ్యుల పరిసర ప్రాంతాల్లో కూడా తిరగరాకూడదు అనే దాని మీద కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ దాని మీదనే బెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. మనం రీసెంట్గా బండి భగీరథ కేసు విషయంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు తనని ఈ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ఆ మైనర్ బాలికకు సంబంధించి కుటుంబంలో 3, దాంతోపాటు తన సొంత భార్యని 2 పిల్లలను కూడా హతమార్చుకున్నటువంటి పరిస్థితి ఈ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళైతే ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే అండ్ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోలీసుల ప్రమేయము, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనేది వారు చెప్తున్నారు. సో మరి ఇన్వెస్టిగేషన్ మాత్రం జరుగుతుంది. తన కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. తను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పట్టుకుంటాము త్వరలో అనే దాన్ని కూడా స్థానిక కలెక్టర్ కూడా చెప్తా ఉన్నారు. దానికోసం కూడా పోలీసులు 4 బృందాలుగా ఏర్పడ్డారు. తను వెళ్ళినటువంటి ఆ సీసీ ఫుటేజ్, అదేవిధంగా తను యూజ్ చేసినటువంటి మొబైల్స్, దాంతోపాటు
వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. తను ఎక్కడికి వెళ్ళొచ్చి అనే దాని మీద కూడా తన కుటుంబ సభ్యులు అదేవిధంగా సన్నిహితులు స్నేహితులకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే దాని మీద కూడా చూడాలి. తను మరి నిజంగానే కొన్ని డౌట్లు కూడా వస్తూ ఉన్నాయి. రాజ్ కుమార్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను నిజంగానే ఇప్పుడు బ్రతికున్నాడా లేకపోతే ఏదైనా చేసుకొని కూడా అగత్యానికి పాల్పడాడా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే తను ఈ హత్యలు చేసిన తర్వాత, ఈ 6 హత్యలు చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ అమ్మా నాన్నకే ఫోన్ చేసి నేను ఇంకా హత్యలు చేశాను, 6 హత్యలు చేశాను, నేను ఇంకా బ్రతికి ఉండను, చనిపోతానని చెప్పి లాస్ట్ కాల్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు, ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ తల్లిదండ్రులతో. సో మాట్లాడిన తర్వాత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, తను అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. తను కుటుంబ సభ్యుల్ని హతమార్చుకొని తను చనిపోవాలని అనుకున్నాడు కాబట్టి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చివరి మాట మాట్లాడి వెళ్ళిపోయాడు. మరి తను బ్రతికే ఉన్నాడా లేకపోతే పారిపోయాడా ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. అంటే మరి ఈ హత్యలకు, ఈ 6 హత్యలకు రాజ్ కుమార్ చేసినటువంటి ఉదంతానికి ప్రధాన కారణము మరి ఈ పోక్సో కేసేనా ఇప్పుడు? అంటే అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. ఎందుకంటే తను బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కక్ష పెట్టుకున్నాడు మైనర్ బాలికకు సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసులో ఇరికిచ్చింది వాళ్ళే అని చెప్పి వాళ్ళని ఎట్లాగైనా కూడా హత్య చేయాలనే దాని మీద కూడా ఒక పర్సనల్ కక్ష పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా. దాంతోపాటు తన పరువు కూడా తీశారు అనే దాని మీద కూడా తను కొంత ఎమోషనల్గా ఫీల్ అయినట్టుగా ఇక్కడ ఈ కేసుకి సంబంధించి అర్థమవుతా ఉంది. స్థానికులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో తన మీద తనతోని ప్రాణహాని ఉంది, థ్రెటింగ్ ఉంది అనే దాని మీద కూడా వారు కూడా భయపడుతూనే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యానికి సంబంధించి. సో తను వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తనని జైలుకి పంపించారు, తనని ఈ ఫోక్సో కేసుకి సంబంధించి అందులో హత్య చేశారు అనే దాని మీద కూడా తను కొంత మానసికంగా కృంగిపోయాడు. దాంతోపాటు ఎలాగైనా హతమార్చాలి అనే దాని మీద కూడా తన దురుద్దేశం కూడా ఇందులో స్పష్టంగా కనిపించింది. దాంతోనే 2 నెలలు జైల్లో ఉండి ఎట్లాగైనా బయటికి రావాలనే దాని మీద కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మొదటగా వారిని చంపి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపడం. అంటే ఇక్కడ సరే వారు కేసు పెట్టారనో లేకపోతే ఇంకోటనో ఆ ఫ్యామిలీని హతమార్చడం అంటే ఒక విధంగా అనుకుంటే, కానీ సొంత ఫ్యామిలీని, అది కూడా ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు 2-3 సంవత్సరాలు ఉన్నటువంటి సొంత బిడ్డల్ని చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి రాధాకృష్ణ. దీంట్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఎలాంటి విషయాలు తెలుస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వాదన ఏంటంటే పోలీసులు, రాజకీయ నాయకులు రాజ్ కుమార్కు కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే అతను అనేకమైనటువంటి కేసుల్లో నుంచి కూడా ఇప్పటి వరకే బచాయించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఈ కోణంలోనే అతన్ని ఈ కేసును కప్పిపుచ్చడం కోసమే అతడు లేడు, చనిపోయాడు అనేటువంటి కారణాలను కూడా పైకి వెతికి తీసుకువస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? వాస్తవాలు నిజంగా దీనిపైన ఎలా ఉన్నాయంటారు? అంటే వాస్తవానికి ఈ కేసు ఓవరాల్గా మనం చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా రాధాకృష్ణ పోలీసుల నిర్లక్ష్యం కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే చెప్తా ఉన్నారు మీరు అన్నట్టుగా. ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక దఫలాలుగా ఫిర్యాదు చేశాము తన గురించి, దాంతోపాటు లోకల్ పిఎస్లో కూడా చేశాము, గతంలో కూడా కొన్ని బెదిరించి మర్డర్లు చేస్తామన్న దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యాలు కనిపించాయి. కాబట్టి సో ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా కూడా తను లోకల్ ఉన్నటువంటి వీళ్ళెవరు కూడా ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు. మరి దీనికి కారకులు వాళ్ళే అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆందోళనకారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యుల వారంతా కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది, రాజ్ కుమార్కి వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది వారు చెప్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు, ఆందోళనకారులు. కానీ అక్కడ కలెక్టర్ ఎవరైతే వెళ్ళారో ఆ కలెక్టర్ కొన్ని ఈ విషయాలు మాట్లాడినప్పుడు ఇందులో ఎవరి జోక్యం లేదు, జోక్యం అంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం వారి మీద అనే దాని మీద కూడా కలెక్టర్ మాట్లాడి వారితోని కొంత బుజ్జగించినటువంటి ప్రయత్నం చేశాడు. ఉద్రిక్త పరిస్థితి నుంచి నార్మల్గా తీసుకురావడం జరిగింది. సో ఈ చర్యలో ఎవరైనా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా తనకి నిందితుడికి సపోర్ట్ చేసినట్టు కానీ లేకపోతే తనకి క్లోజ్గా మూవ్ అయి ఉన్న వారిని ఎవరైనా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా వారి మీద, వారు ఏ పదవిలో ఉన్నా ఏ పోస్ట్లో ఉన్నా కూడా అనే దాని మీద కూడా కలెక్టర్ ఆందోళనకారికి వారందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ చెప్పడం వల్లనే కొద్దిగా వారు దీనికి సంబంధించి కొంచెం సానుకూలంగా శాంతిపరంగా అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా
ఈ సిస్టంలో అక్కడ జరిగినటువంటి సంఘటన పోలీసులు ఇటు ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారా తనకి అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. సో మరి దీనికి సంబంధించి కూడా పోలీసుల నుంచి కూడా మరి అధికారికంగా దీని మీద ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తనని ఎందుకు ఫోక్సో కేసు నుంచి బయటకు తీసుకురావడం జరిగింది, ఏ బేసిస్ మీద తను బయటకు వచ్చాడు, ఒకవేళ వస్తే ఎట్లాంటి కండిషన్స్ ద్వారా తను బయటకు వచ్చాడు, ఈ ఫోక్సో కేసులో మరి బాధితురాలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉంటుంది. మరి ఎందుకు బాధితురాలకి రక్షణ ఇవ్వలేదు, మైనర్ బాధితురాలకి రక్షణ ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద కూడా దీని మీద అధికారికంగా వారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇటు బాధితురాళ్ళు కుటుంబం వారంతా కూడా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా తన వ్యవహార శైలి పైన తన గురించి తనతోని వీరుకున్నటువంటి థ్రెటింగ్ కానీ అదంతా కూడా ముందు నుంచి కూడా చెప్తున్నారు. కాబట్టి తను కూడా సపోర్ట్ చేయకపోవడం అనే దాని మీద కూడా ఇంటర్నల్గా ఈ రాజ్ కుమార్కి నిందితుడికి వీరి సపోర్ట్ ఉందనే దాని మీద కూడా అక్కడ లోకల్లో వారందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. సో అంటే ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన స్థానికంగా తీవ్రమైనటువంటి ఖచ్చితంగా ఆగ్రహంతో అయితే అక్కడ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందరి దృష్టి కూడా ఆ హత్యలు చేసినటువంటి రాజ్ కుమార్ అరెస్టు పైనే ఉంది. మరి ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు, వాళ్ళు ఏమైనా దీనిపైన ముందు మేము ఇలాంటి చర్యలు తీసుకుంటామని ఏమైనా చెప్తా ఉన్నారా? ఖచ్చితంగా రాధాకృష్ణ, పోలీసుల నుంచి మాత్రం తన పైన కూడా నిఘా ఉంది, త్వరలోనే పట్టుకుంటాము అనే దాని మీద కూడా చెప్తున్నారు. తను వాడినటువంటి ఒక వెహికల్ని కూడా గుర్తించామనే దాని మీద కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఆ వెహికల్ ద్వారా ఏమన్నా తను దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి ఏందనేది కూడా అది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా తన కోసము 4 బృందాలుగా అంటే ఒక 25 నుంచి 30 మంది వరకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు హైదరాబాద్ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం నిఘా పెట్టారు. ఇటు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు అదంతా కూడా సేకరిస్తూ ఉన్నారు. తను వాడినటువంటి వెహికల్ కావచ్చు, తను యూజ్ చేసినటువంటి మొబైల్ ద్వారా ట్రాప్ చేసేటటువంటి అది కూడా చూస్తున్నారు పోలీసులు. సో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారు అధికారికంగా బయటికి చెప్పే వరకు కూడా మనకి పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభా. సో ఓవరాల్గా ఇది అంటే ఒక చిన్న మైనర్ బాలికను మరి ఆయన అసభ్యంగా బిహేవ్ చేసినందుకైతే ఖచ్చితంగా అతని పైన ఫోక్సో కేసు నమోదైంది రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పైన. ఈ క్రమంలోనే పగబట్టి ఎవరైతే తను ఆ కేసులో ఇరుక్కుపోవడానికి ఎవరైతే సహకరించారో వాళ్ళను పగబట్టి అందులో కుటుంబ సభ్యులు ముగ్గురిని అయితే హతమార్చినట్టు తెలుస్తోంది. ఇక మరి ఇదే వ్యవహారం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది చేవెళ్ళ వ్యాప్తంగా కూడా. అక్కడ చేవెళ్ళ స్థానిక ప్రజలు కూడా ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకుపోవడము, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అయినప్పటికీ ఈ ఎమ్మెల్యే కానీ పోలీసులు కానీ ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ కాలేదు. పైగా ఆ మైనర్ కేసులో అంటే పోక్సో కేసులో లోపలికి వెళ్ళినటువంటి రాజ్ కుమార్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం మొత్తం కూడా స్థానికులకు కావచ్చు, బాధితుల కుటుంబ సభ్యులకు కావచ్చు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు గురి కావడానికి ప్రధాన రీజన్గా మారిపోయింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి చేవెళ్ళే ఎమ్మెల్యే అయినటువంటి కాళే యాదయ్య అయితే మరి అక్కడ ధర్నా జరుగుతున్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అయితే షాబాద్కు వెళ్ళినటువంటి వెంటనే అక్కడ స్థానికులు ఆ బాధిత కుటుంబ సభ్యుల యొక్క బాధిత కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో అతను పరుగులు తీశాడు కాళే యాదయ్య. ఇక మరి పోలీసుల అండదండలతో కూడా ఆయన బయటపడి బచాయించినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా నిజానికి ఈ కేసులో రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిజంగా పోలీసులకు దొరికితే గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. మరి మున్ముందు ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందని వేచి చూడాల్సిందే. ఎత్తుకోండి కాలిపోయిన